పార్టీని స్థాపించాడు. తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించడం. ఇప్పుడు నేటి తరానికి మా ఓటి యువకులందరికీ కూడా నాయకుడుగా నిలిచినటువంటి శ్రీ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళడం మనందరి కూడా అదృష్టం పెట్టుకోవడం అందరికీ మనం చేసుకుంటున్నాం. ఏ విధంగా అయితే 1.5 సంవత్సరం క్రితం నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే యువగలం అనేటటువంటి పేరుతో ఈ యొక్క అప్పుడు జరుగుతున్నటువంటి అందరినీ కూడా కష్టతరంలో ఉన్నటువంటి పార్టీని అంతమొందించేదానికి యువగలం అనే పేరుతో అడుగు పెట్టాడో మొట్టమొదటి మన నెల్లూరు జిల్లాకి అడుగు ఈ ఆత్మకూరులో వేయడం కూడా మన అందరి సంతోషం, మనందరి అదృష్టం అని చెప్పి కూడా మీ అందరినీ కూడా మనం చూసుకుంటున్నాం. మరి అదేవిధంగా రాబోయేటటువంటి కాలంలో తర్వాత జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే పోరాడి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నామో అదే విధంగా రాబోయేటటువంటి కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని గెలుపుకి ముందుకు తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది, మన అందరి మీద ఉంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ నాకు ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.